మెడ చుట్టూ నలుపు రావడానికి ప్రధాన కారణం అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే చర్మ సమస్య. ఇది ఎక్కువగా ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, ఊబకాయం, పీసీఓడి అంటే హార్మోన్లలో మార్పులు లేదా సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా చర్మంపై మురికి పేరుకుపోవడం వల్ల మెడ చుట్టూ నల్లగా ఏర్పడుతుందండి. చాలా సింపుల్గా తొలగించుకోవచ్చు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఎలాంటి క్రీమ్లు కొననవసరం లేదు. సో 4 రకాల చిట్కాలు చెప్పానండి. ఇందులోనూ మీకు ఏ వస్తువులు అయితే అందుబాటుగా ఉంటాయో అన్నీ కూడా తరచూ మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే. వాటిలోనూ కొన్ని అందుబాటుగా ఉంటాయి, కొన్ని అందుబాటుగా ఉండవు. సో 4 రకాల చిట్కాలలో మీకు ఏ చిట్కా నచ్చినట్లయితే ఆ చిట్కాను పాటించండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అన్ని రెమెడీస్ కూడా. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీమ్లు కొననవసరం లేదండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ విధంగా కొద్దిగంత హాట్ వాటర్ తీసుకోవాలండి. మన చర్మం తట్టుకోగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడిగా ఉండనవసరం లేదు. ఆ తర్వాత ఈ విధంగా చిన్న టవల్ తీసుకోండి, లేదంటే నాప్కిన్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసి సో పూర్తిగా పిండకుండా కొద్దిగా తడి అలాగే ఉంచేసి మెడపైన ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. సో ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మెడ చుట్టూరు అంతా కూడా కవర్ అయ్యేలాగా పెట్టేసేయండి. మన చర్మం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉంటే వాటర్ సరిపోతుందండి. ఈ విధంగా మెడ చుట్టూ వేసేయాలండి. ఎంత నల్లటి మెడ అయినా సరే తెల్లగా మారుతుంది ఖచ్చితంగా. సో 5 నిమిషాల తర్వాత ఇక ప్యాక్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వారంలో 3 సార్లు చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. మొత్తం 4 రకాల టిప్స్ చెప్తా. మీకు ఏది నచ్చితే ఆ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా హాట్ వాటర్లో క్లాత్ని డిప్ చేసి మెడపైన వేయడం వల్ల ఏంటంటే స్కిన్కు ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత మనం వేసినటువంటి ప్యాక్ అనేది చక్కగా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తద్వారా స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుందండి. బ్లాక్నెస్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. ఇందుకోసం వచ్చేసి కోల్గేట్ తీసుకోవాలండి. కోల్గేట్లో కాల్షియం అధికంగా ఉంటుంది. మురికిని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో కొద్దిగంత కోల్గేట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 1 అండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. చాలామంది అడిగారండి, మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే. ఇందులోకి కలబంద జెల్ తీసుకుంటున్నా. మీరు మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ కలబంద జెల్ కూడా తీసుకోవచ్చు. సో గ్రీన్ కలర్ కలబంద జెల్లే అని కాదండి, వైట్ కలర్ కలబంద జెల్ కూడా ఉంటుంది కదండి, మనం బయట నుంచి తెచ్చినది, అదైనా తీసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చండి. ఇక ఈ విధంగా మిక్స్ చేస్తే మంచిగా క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. సో ఈ టిప్స్లో మీరు ఏ టిప్ అయినా పాటించవచ్చు. అది కూడా వారంలో 3 సార్లు పాటిస్తే సరిపోతుందండి. ఎంత డార్క్గా ఉన్న నెక్ అయినా మంచి గ్లోగా టర్న్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రీమ్ లాగా తయారవుతుంది. ముందుగా మనం వేడి నీటిలో ముంచినటువంటి ఒక టవల్ క్లాత్ని మెడపైన చుట్టి పెట్టాం కదండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో స్నానానికి వెళ్ళే ముందుగా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేను చేతికి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి, మీరు మెడకు అప్లై చేసుకోండి. సో ఈ క్రీమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. ఒక్కసారిగా మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదు. ఎప్పుడు అంటే అప్పుడు మనము ఎప్పుడైతే అప్లై చేసుకోవాలనుకుంటామో అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కోల్గేట్ ప్రతి ఒక్కరికి అందుబాటుగా ఉంటుంది. అలాగే ఈ అలోవెరా జెల్ కూడా అందుబాటుగా ఉంటుంది. సో కోల్గేట్ మీకు అందుబాటుగా లేదనుకున్నట్లయితే ఇంకా మిగిలినటువంటి చిట్కాలలో మీకు ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కాని పాటించవచ్చు. సో ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగంత వాటర్ తీసుకొని మొత్తం అంతా రుద్దేసేయండి. 10 to 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి మెడ మొత్తం క్లీన్ చేసేయచ్చు. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 2 అండి. ఇందుకోసం కొద్దిగంత షుగర్ తీసుకోవాలండి. షుగర్ మంచి స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడుతుంది. సో చర్మం పైనటువంటి మురికిని తొలగించడానికి షుగర్ అద్భుతంగా పనిచేస్తుందండి. చక్కెర అండి. ఇక ఈ విధంగా టమాటో హాఫ్ తీసుకోవాలండి. సో ఈ విధంగా చక్కెరలో ముంచుతో మెడ మొత్తం స్క్రబ్ చేసేయండి. ఇది సెకండ్ టిప్ అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం మెడ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఒక 5 నిమిషాలు మసాజ్ చేస్తే ఈ విధంగా సరిపోతుందండి. ఇది టమాటో అండ్ షుగర్ వచ్చేసి మంచి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుందండి. డార్క్ నెక్ని వైట్గా చేయడానికి టమాటో అలాగే షుగర్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. 5 నిమిషాల పాటు ఈ విధంగా, అది కూడా మరీ ర్యాష్గా కాకుండా జెంటిల్గా మసాజ్ చేసినట్లుగా ఈ విధంగా స్క్రబ్ చేసేయండి, సరిపోతుంది. మరీ గట్టిగా రుద్దినట్లుగా కాకుండా. టమాటో ఈ షుగర్ స్క్రబ్ని ఎక్కువ సమయం ఉంచుకోని అవసరం లేదండి.
5 మినిట్స్ పాటు స్క్రబ్ చేస్తాం కదండి, తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇక నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 2 అండి. ఇక టిప్ నెంబర్ 3 చెప్తా చూడండి. వీటిలో ఏదైనా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏది ట్రై చేస్తారో, మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఇది వచ్చేసి టిప్ నెంబర్ 3 అండి. ఇందుకోసం మనం పొటాటో తీసుకోవాలి, బంగాళదుంప తీసుకోవాలండి. బంగాళదుంప డార్క్గా ఉన్నటువంటి స్కిన్ని వైట్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుందండి. బంగాళాదుంప వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెడపైన ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి నలుపును తొలగించడానికి బంగాళాదుంప అద్భుతంగా పనిచేస్తుందండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మెడ నల్లగా అవుతుందండి. అంతేకాదండి, సో మనం ముఖం పైన పెట్టినటువంటి శ్రద్ధ మెడపైన చూపకపోవడం వల్ల కూడా మెడ అనేది నల్లగా అవుతూ ఉంటుంది. సో ఏదో సమస్య ఉంది అందుకే మెడ నల్లగా అయిందంటే అది అందరికీ ఉండదండి. కొంతమందికి మాత్రమే సమస్య వల్ల మెడ అనేది నల్లగా అవుతుంది. మరి కొంతమందికి ఏంటంటే సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నల్లగా అవుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల కూడా నల్లగా అవుతుందండి. ఎండలో తిరగడం వల్ల కూడా మెడ నల్లగా అవుతుంది. సో సాధారణ ఇంటి చిట్కాలతోటి మనం మెడని తెల్లగా మార్చుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బంగాళాదుంపకున్నటువంటి పొట్టు మొత్తం తీసేయాలి. ఇన్సులిన్ నిరోధకత అంటే ఇంగ్లీష్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారండి. రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మ కణాలు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల చర్మం మందంగా నల్లగా మారుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి లేదా స్థూలకాయం ఉన్న వారిలో సాధారణంగా కనపడుతుందండి. అంతేకాదండి, హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ సమస్యలు లేదా పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల మెడ చుట్టూ నలుపు కనిపిస్తుందండి. గుర్తుంచుకోండి, మెడ నల్లగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పినటువంటి సమస్యలు ఉండవండి. సో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, ఎండకు గురవడం వల్ల కూడా, సూర్యరశ్మి వల్ల కూడా మెడ నల్లగా అవుతుంది. సో ఇవన్నీ మాకున్నాయేమో అన్న టెన్షన్ పడొద్దు. ఆల్రెడీ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అలాగే స్థూలకాయం ఇవన్నీ ఉన్న వారికి తెలిసే ఉంటుంది వీటి వల్ల మాకు మెడ నల్లగా అయ్యిందని. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా బంగాళాదుంపను తురిమేసుకోవాలి. ఇక గట్టిగా పిండేసామంటే రసం వస్తుంది. గుర్తుంచుకోండి, ఇందులోని వాటర్ యాడ్ చేయొద్దండి. బంగాళాదుంప నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. సో ఈ విధంగా ముద్దలాగా చేసి గట్టిగా పిండేసామంటే రసం వస్తుందండి. సో చూడండి, మనం ముఖానికి కూడా బంగాళాదుంప రసాన్ని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు పూర్తిగా తొలగిపోతాయండి. పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఈ ఒక్క బంగాళాదుంప రసం వల్ల క్లియర్గా తుడిచేసినట్లుగా పోతాయి. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకొని కొద్దిగంత గోరువెచ్చని వాటర్ తోటి శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ సమస్యలు అనేవి దూరం అవుతాయండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత బియ్యం పిండి తీసుకోవాలండి. సో ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చినటువంటి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం. సో మెడకు మంచి దట్టంగా అప్లై చేయాలి కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకోండి. ఇక ఇందులోకి తేనె తీసుకోవాలి. తేనె మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పలానా బ్రాండ్ అనేం లేదండి, మనకు ఏ తేనె అందుబాటుగా ఉంటే ఆ తేనె తీసుకోవచ్చు. తేనె కూడా మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపును తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 4 రకాల చిట్కాలు నేను మెడకు సంబంధించినవి మాత్రమే చెప్తున్నానండి, ముఖానికి కాదండి. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ టిప్ యూస్ఫుల్గా అనిపించింది అన్నది తెలియజేయండి. సో తేనె కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఇంకాస్త బంగాళాదుంప రసం మనకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ముందుగా మనం తురుముకున్న దానిలో నుంచి ఇంకా రసం వస్తుందండి. ఇంకాస్త ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో బంగాళాదుంప రసం తక్కువ వచ్చిందంటే మీరు టెన్షన్ పడొద్దండి. రోజ్ వాటర్ ఉంటుంది కదండి, కొద్దిగంత రోజ్ వాటర్, 1 స్పూన్ వరకు రోజ్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక మెడ మొత్తం దట్టంగా అప్లై చేయండి, మరి పల్చగా కాకుండా దట్టంగా అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కానీ, నార్మల్ వాటర్తో కానీ, లేదంటే కూల్ వాటర్తో కూడా మెడని శుభ్రంగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్యాక్ని రెడీ చేసుకొని స్నానానికి వెళ్తాం కదండి మనం, అప్పుడైనా అప్లై చేసుకోవచ్చండి. సో వారంలో 3 సార్లు అప్లై చేయండి. వీటిలో ఏ ఒక్క చిట్కా అయినా సరే. చెప్పిందే చెప్తుంది అని అనుకోవద్దండి. చాలామంది వీడియో కంటిన్యూగా చూడరు, స్కిప్ చేస్తూ చూస్తారు. సో అర్థం అవ్వక మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పి నేను చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటా. కొద్దిసేపు ఈ విధంగా జెంటిల్గా మసాజ్ చేశారంటే చర్మ గ్రంథులు అనేవి తెరుచుకొని మనం వేసినటువంటి ప్యాక్ అనేది మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఇన్స్టెంట్గా స్కిన్ అనేది
మంచి వైట్గా టర్న్ అవుతుంది. స్కిన్ పై ఉన్నటువంటి ఆ మురికి ఆ ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇది వచ్చేసి లాస్ట్ టిప్ అండి, 4th టిప్. ఇక ఇది 4th టిప్ అండి. ఇందుకోసం ముందుగా కొద్దిగంత శనగపిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగంత బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, శనగపిండి బియ్యం పిండి మన చర్మం పైనటువంటి మురికిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఇందులోకి కస్తూరి పసుపు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే వంటకు ఉపయోగించేటువంటి పసుపు అయినా తీసుకోవచ్చు. సో కస్తూరి పసుపు వల్ల ఏంటంటే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన స్కిన్కి చాలా మంచిది, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చర్మం తెల్లగా అవడానికి కస్తూరి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. సో 1 స్పూన్ వరకు తీసుకోండి. ఇక ఇందులోకి పెరుగు తీసుకోవాలండి. పెరుగు కూడా స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందండి. స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ముఖ్యంగా మెడ చుట్టూ పేరుకుపోయినటువంటి నలుపును పోగొట్టడానికి పెరుగు కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. కన్సిస్టెన్సీ ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. మరి లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా అలాగని థిక్ కన్సిస్టెన్సీ కాకుండా ప్యాక్ అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఇక ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో అండి. సో టమాటోలో ఉన్నటువంటి రసం తీసుకుంటే సరిపోతుంది. టమాటో మిక్సీ పట్టని అవసరం లేదు, ఓన్లీ రసం తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇక అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ ఛానల్లో కూడా అన్ని హోమ్ రెమెడీసే ఉంటాయండి. సో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ ఆ ఛానల్లో ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. సో ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మెడ మొత్తం దట్టంగా అప్లై చేసేయండి, మరీ పలచగా కాకుండా. ఈ ప్యాక్ అయితే ఆరేంత వరకు అలాగే ఉంచుకోవాలండి, ఆరడానికి సమయం పడుతుంది. సో ఎప్పుడైనా మనకు సమయం ఉంది అనుకున్నప్పుడు మెడకు అప్లై చేసి 30 నిమిషాలైనా అలాగే ఉంచుకోవాలండి. ఈలోపు మనం మెడకు అప్లై చేసినటువంటి ప్యాక్ అంతా పూర్తిగా డ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ కూడా. సో మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మెడ మొత్తం అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి ఆ పాటికి కాస్త డ్రై అవుతుంది కదండి, కొద్దిగా అంతా వాటర్ తీసుకొని మెడపైన చల్లుతూ అంతా సర్క్యులర్ మోషన్లో మంచిగా మసాజ్ చేసేయండి, జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా చర్మంపై ఉన్నటువంటి ఆ నలుపు అనేది తొలగిపోయి ఇన్స్టెంట్గా స్కిన్ అనేది మంచి బ్రైట్గా టర్న్ అవుతుందండి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో చేయడానికి చాలా సమయమే పడుతుంది, కానీ లైక్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు కదండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.